కృప నిత్యము ఉండును. హల్లెలూయా. ప్రభువు దయాళుడు, ఆయన కృప నిత్యము ఉండును. ఆయన ఒక్కడే మహా ఆశ్చర్య కార్యములు చేయువాడు. ఆయన కృప, హల్లెలూయా, ఆయన కృప నిత్యము తరతరములకు ఉంటుంది అని నమ్మినటువంటి వారు బిగ్గరగా హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఎవ్వరూ మాట్లాడకూడదు. పిల్లలు, పెద్దలు, వృద్ధులు ప్రతి ఒక్కరు కూడా నిశ్శబ్దంగా ఉండాలా. చైర్స్లో, కుర్చీలో స్త్రీలు వెనకాల ఉన్నటువంటి వారందరూ కూడా ముందు భాగంలో కుర్చీలన్నీ కూడా ఫుల్ చేసేసేయండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు మనల్ని 5 నెలలు కాచి కాపాడి తనకు దయలో తన కృపలో భద్రపరిచి 6వ నెల అయినటువంటి జూన్ మాసాన్ని ప్రభు మనకు అనుగ్రహించినటువంటి దేవునికే సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. అనేకులు ఈ దినాన్ని చూడలేక మన్నైపోతూ ఉంటే సజీవుల దేశంలో దేవుని యొక్క దయను పొందుకొని ఇంకా సజీవుల లెక్కలో మనం ఉన్నామంటే మన ఆరోగ్యము కాదు, మన శక్తి కాదు, మనం బలము కాదు, కేవలము దేవుని యొక్క కృప మాత్రమే. హల్లెలూయా. ఈ దిన లేఖన భాగాన్ని మనం చూసుకుందాం. తిమోతిలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము. మొదటి తిమోతిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనము నుండి 10వ వచనం వరకు ఉత్తర ప్రత్యుత్తర రీతిగా మనము చదువుకుందాము. నేను ఒక వచనం చదువుతాను, సంఘమంతయు ఒక వచనము చదవండి. మైక్ ఉన్నటువంటి వారు మీరు కూడా చదవండి, అప్పుడు మనకు వీడియోలో కనిపిస్తుంది. హల్లెలూయా. ఈ సంగతులను సహోదరులకు వివరించిన ఎడల నీవు అనుసరించుచూ వచ్చిన విశ్వాస సుబోధ సంబంధమైన వాక్యముల చేత పెంపారుచు క్రీస్తు యేసునకు మంచి పరిచారకుడవై యుందువు. అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దేవభక్తి విషయములో నీకు నీవే సాధకము చేసుకొనుము. శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టుకే ప్రయోజనకరమగును గాని దైవభక్తి ఇప్పటికీ జీవము విషయములోను రాబోవు జీవము విషయములోను వాగ్దానముతో కూడినదై అది అన్ని విషయములలో ప్రయోజనకరమగును. ఈ వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమునై ఉన్నది. అందరము కలిసి మనుషులందరికీ రక్షకుడును మరి విశేషముగా విశ్వాసులకు రక్షకుడునైన జీవము గల దేవుని యందు మనము నిరీక్షించి ఉన్నాము గనుక ఇందు నిమిత్తము ప్రయాసముతో పాటుపడుచున్నాము. హల్లెలూయా, హల్లెలూయా. 7వ వచనం. అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి, ఇప్పుడు చెప్పండి అందరూ, దేవభక్తి విషయములో చెప్పాలి. దేవభక్తి విషయములో నీకు నీవే సాధకము చేసుకొనుము. 8వ వచనం. శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టుకే ప్రయోజనకరమగును గాని దైవభక్తి ఇప్పటి జీవము విషయములోను రాబోవు జీవము విషయములోను వాగ్దానముతో కూడినదై అది అన్ని విషయములలో ప్రయోజనకరమగును. హల్లెలూయా. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో, మనందరితో ప్రభు మాట్లాడుతున్నాడు. ఏ విషయము ప్రభు మనతో మాట్లాడాలని ఇష్టపడుతూ ఉన్నాడంటే, మనము దేవుని విషయములో ఏ విధంగా భక్తి చేస్తూ ఉన్నాం. ఈ భక్తి
ఎంతవరకు ప్రయోజనకరం, ఈ భక్తి ఎంతవరకు మనము చేయాలి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ మనం దేవుని వాక్యంలో మనం చూసుకున్నట్లయితే 6వ వచనంలో ఈ యొక్క పత్రిక ఎవరు రాసినారు అంటే అపోస్తలుడైనటువంటి పౌలు తన ప్రియ కుమారుడైనటువంటి తిమోతికి ఈ పత్రికను రాస్తూ ఉన్నాడు కదా. తిమోతి విషయంలో చూసుకున్నట్లయితే ఆయనకు చాలా ఇష్టమైనటువంటి కుమారుడని, నా కుమారుడా నా కుమారుడా అని తిమోతిని పలకరిస్తూ రాస్తూ ఉన్నాడు పత్రికలలో. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే భక్తి ఏది, భక్తి మనం ఏ విధంగా చేస్తాము, దేవునికి భక్తి చేస్తాము కదా. ఏ విధంగా భక్తి చేస్తాము అమ్మా? ప్రార్థన, వెరీ గుడ్. ఇంకా బైబుల్ వాక్యం చదవడము, వెరీ గుడ్. విశ్వాసము, వెరీ గుడ్. చెప్పండి. నమ్మకము, విశ్వాసము, నమ్మకము, వెరీ గుడ్. ఓకే. సువార్త, వెరీ గుడ్. ఇంకా అమ్మా ఆయన చేసిన కార్యములు, వెరీ గుడ్. ఓకే. కానీ దేవునికి హృదయం ఇచ్చి మనస్ఫూర్తిగా భక్తి చేయడం, వెరీ గుడ్. అంటే మన హృదయాలను ఆయనకు సమర్పించుకోవడము భక్తి, వెరీ గుడ్. ఓకే, సరే, మరి అయిపోయిందా? అందరు చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మంచిగా చెప్పినారు. మిమ్మల్ని అందరినీ నేను అభినందిస్తూ ఉన్నాను. మంచిది. ప్రియులారా, భక్తి విషయంలో అపోస్తలుడైనటువంటి పౌలు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఏమని తెలియజేస్తూ ఉన్నాడంటే, పైన కూడా రాయబడి ఉంది, తర్వాత కొన్ని విషయాలు అన్నీ కూడా రాయబడి ఉన్నాయి. అయితే ఇక్కడ భక్తి చేసేటప్పుడు ఏ విధంగా ప్రార్థన చేయాలి, ఎవరెవరి కొరకు ప్రార్థన చేయాలి, భక్తి కలిగినటువంటి వారు ఏ విధంగా ఉండాలి, వారు ఏ విధంగా అలంకరించుకోవాలి, ప్రతి ఒక్కటి కూడా పౌలు భక్తుడు తిమోతికి రాస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఇక్కడ మనం ఈరోజు నేర్చుకుంటున్నటువంటి విషయాలను మనం చూసుకున్నట్లయితే, ఈ సంగతులను సహోదరులకు వివరించిన ఎడల నీవు అనుసరించుచూ వచ్చిన విశ్వాసము ఏదంట, భక్తిలో ఒక భాగం ఏది కదా, విశ్వాసం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యం. ఆయన యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు, తన్ను వెతుకు వారికి ఫలము దయచేయవాడనియు నమ్మవలేను కదా. నమ్మకము, విశ్వాసం చెప్పినారు. ఓకే. తర్వాత సుబోధ సంబంధమైన వాక్యము చేత. ఈ భక్తిలో వాక్యము మనకు చాలా ముఖ్యం. విశ్వాసము ఎంత ముఖ్యమో వాక్యము కూడా భక్తి జీవితంలో అనేకమైన శ్రమలు, శోధనలు, వాటన్నిటినీ కూడా ఎదిరించాలి అంటే మనం ఏ విధంగా ఎదిరించగలము? వాక్యం కదా. యేసు ప్రభువు కూడా ఆయన శరీరంలో ఉన్నప్పుడు దేవుని కుమారుడై ఉండి కూడా దేని చేత అపవాదిని ఎదిరించినాడు? దేవుని యొక్క వాక్యం. అందుకోసమే దేవుని కుమారులము కుమార్తెలమైన మనము వాక్యములో పెంపారాలి. అంటే వాక్యములో ఎదుగుదల మనకు కావాలి. ఏ రోజు విన్న వాక్యము, ఏ రోజు చదివిన వాక్యము ఆ రోజే మర్చిపోయినట్లయితే ప్రయోజనము అంతగా ఉండదు. హల్లెలూయా. అందుకోసమే వాక్యములో మన ఆత్మీయ జీవితము పెంపారాలి. వెరీ గుడ్, బాగా చెప్పినారు. తర్వాత మనం చూస్తున్నాము, పెంపారుచు క్రీస్తు యేసునకు, మీరు చదవండి ఇప్పుడు, క్రీస్తు యేసునకు పరిచారకుడవై. అంటే భక్తి విషయములో పరిచర్య అనేది కూడా చాలా ముఖ్యం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా కదా. యేసు ప్రభు అంటున్నాడు, నేను పరిచర్య, మీరు ఫిలప్ చేయాలి. నేను ఎందుకు ఆపుతానంటే మీరు ఎంతవరకు వాక్యాలు నేర్చుకుంటున్నారు అని. నేను పరిచర్య చేయడానికి రాలేదు కానీ పరిచర్య చేయడానికి
వచ్చినాను కదా. యేసు క్రీస్తు ప్రభు పత్రికల్లో సువార్తల్లో మనం చూసుకున్నట్లయితే ఎద్దుకు సాదృశ్యం, అంటే పరిచర్య సేవ చేయడానికి ఆయన వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. ఇవన్నీ కూడా భక్తిలో ఒక భాగమై ఉంటున్నది. మరి చెప్పినారు ప్రార్థన. నిజం, నిన్న ఆల్ నైట్ ప్రేయర్కు చాలామంది వచ్చినారు, దాదాపు 20-25 మంది వరకు. ప్రార్థన చేయమంటే ఒక్కరు చేయరు. ఏమన్నా ఇప్పుడు వచ్చినటువంటి వారా? కాదు, అందరు నిండా కొంగులు వేసుకుంటారు. ప్రార్థన చేయమంటే ప్రార్థన చేయడానికి రాదు. చాలామందికి ప్రార్థన చేయమంటే స్తోత్రం 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 అని చెప్పి ఆమెన్ అంటారు. కానీ మనము ఏ విధంగా నాతో మీరు మాట్లాడతారో, మీ సమస్యలు చెప్తూ ఉంటారో, ఆ విధంగా మనం ప్రభుతో ఎప్పుడైతే మాట్లాడడానికి ప్రార్థన చేయడానికి ప్రారంభిస్తామో మనకు పరిశుద్ధాత్మ దేవుడే ప్రార్థనను నేర్పిస్తాడు. భక్తిలో ఒక భాగము ప్రార్థన అయి ఉంటూ ఉన్నది. హల్లెలూయా కదా. ప్రార్థనే చేయడానికి రాకపోతే మరి మనం ఇంకేమి చేయగలము? అందుకు నాకు అనిపించింది, మన సంఘ బిడ్డలకు చాలామందికి నేను ఎక్కడన్నా గృహాలకు వెళ్ళినప్పుడు ప్రార్థన చేయండి అక్క, ప్రార్థన చేయండి అమ్మ, ప్రార్థన చేయండి అయ్యా, ప్రార్థన చేయండి అన్న అని చెప్పినప్పుడు మేడం వాళ్ళు చేస్తారు, నా భార్య చేస్తుంది, నా కొడుకు అంటే ప్రార్థన రాదు కాబట్టి. అంటే ప్రార్థన అనేది ఎలాంటిదంటే దేవుని యొక్క వాక్యంలో మనం చూసుకున్నాం, ప్రార్థన మనకు ఊపిరితో సమానం. సమూయేలు గ్రంథంలో మనం చూస్తున్నాము, ప్రార్థన చేయకపోవటయే పాపం. అంటే ప్రార్థన అనేది దేవుని పిల్లలమైన మనకు, క్రైస్తవ బిడ్డలుగా ఉంటుందంటే మనకు ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యం. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి మన జీవితంలో ప్రార్థన మనం ఏం చేయకూడదు, మానకూడదు. ప్రార్థన మన జీవితంలో అత్యవసరమైనటువంటి విషయమై ఉంటున్నది అని మనం చూస్తున్నాం. నేను పరిచర్య గురించి చెప్తూ పరిచర్య గురించి చెప్తా. ప్రార్థన, వెరీ గుడ్. ప్రార్థన మన జీవితంలో చాలా, ఉదయం లేస్తూనే నేను మిమ్మల్ని మరొక రకంగా నేను ఎవరిని చేతులు ఎత్తమని చెప్పను, మిమ్మల్ని ఎవరిని నేను ఇన్సల్ట్ చేయను. ప్రియమైన నా సంగమా, ఉదయం లేస్తూనే మొట్టమొదటిగా మన కంఠస్వరము ఎవరికి వినిపించబడాలి? మన ముఖ దర్శనం ఎవరికి కనిపించాలి? ఎవరితో మనం మాట్లాడాలి? దేవునితో. నువ్వు ఎప్పుడైతే అంటే మొట్టమొదటి ప్రాధాన్యత దేవుని పిల్లలుగా ఉన్నటువంటి మన జీవితంలో లేవగానే, దేవా రాత్రంతయు కాపాడినావు, ఈ ఉదయం క్రొత్త దినాన్ని నాకు ఇచ్చావయ్యా, ఈ దినం అంతట్లో నీ కృప, నీ యొక్క హస్తము, నీ వాక్యము నాతో కూడా ఉండి నడిపించదు. మనం ప్రార్థన చేసుకొని లేచి బైబిల్ చదువుకొని మనం ఆ దినాన్ని ప్రారంభించినామంటే ఆ దినము దేవునితో ప్రారంభించిన దినము దైవికంగా ఒక అద్భుతంగా ఉండబోతుంది. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, అందుకోసమే ప్రార్థన విషయంలో చూస్తున్నాము, విసుగక ప్రార్థన చేయండి, పట్టుదల కలిగి, మానక, ఎడతెగక, విసుగక. అంటే ప్రార్థనకు అంత ప్రాధాన్యత ఉంటూ ఉన్నది. మంచిది. మరి పరిచర్య విషయానికి వచ్చేపాటికి చాలామంది పరిచర్య అంటూనే చాలా హీనంగా చూస్తారు. అంటే మేమేంది పరిచర్య చేయడం ఏంది, మా స్టేటస్ ఏంది, మేము పరిచర్య చేయడం ఏంది, మాకున్న హోదా ఏమి, మేము పరిచర్య చేయడం ఏంది. ప్రియులారా, దేవుని వాక్యంలో మనం చూసుకున్నట్లయితే నాయకులు కావడానికంటే ముందు నాయకులైనటువంటి వారు ఎవరిగా ఉన్నారు? వెరీ గుడ్, చెప్పట్లు కొట్టండి, సూపర్ బిడ్డ. పరిచారకులుగా ఉన్నారు. హల్లెలూయా. అవును, మనము దేవుని యొక్క వాక్యంలో చూస్తున్నాము, ఆయన మోషే పరిచారకుడై ఉన్నాడు. మోషేకు యెహోషువ కూడా ఏమై ఉన్నాడు? హల్లెలూయా కదా. మనము గొప్పవారు కావాలి అంటే మన జీవితంలో మనల్ని మనము తగ్గించుకునేటువంటి వారిగా ఉండాలి. హల్లెలూయా. ప్రియులారా, పరిచర్య అంటూనే ఒక్కొక్కరు
ఒక్కొక్క విధంగా, అంటే మందిరంలో కసులు ఊడ్చేదే కానీ, కార్పెట్లు మడచడమే కానీ, గిన్నెలు కడగడమే కానీ, మళ్ళీ మందిరము శుభ్రం చేయడము, బాత్రూమ్లు శుభ్రం చేయడము, ఇవన్నీ కూడా పరిచర్యలో ఒక భాగమై చెబుతూ ఉన్నటువంటి నేను కూడా ఈ పరిచర్యలు అన్నీ నీళ్ళు బిందెలు ఇప్పుడైనా ఎక్కడ మోటార్ వేస్తే అక్కడ వస్తాయి. మేము పిల్లోళ్ళు అయినప్పుడు మాకు అట్లా తోటల్లోనికి వెళ్ళి నీళ్ళ బిందెలు పట్టుకొని రావాలి. హల్లెలూయా. ఆ విధంగా దేవుని మందిరాన్ని, సేవకుల కుటుంబాన్ని, వారి ఇంటిలో కూడా మేము పరిచర్య చేసినటువంటి వారమై ఉన్నాను. హల్లెలూయా. ఈ విషయంలో నేను సిగ్గుపడను. మనం ఎవరమైనా, మనం ఏమైనా, ఆయన గొప్పవాడు, మనము చిన్నవాళ్ళము. ఆయన హెచ్చవలసి ఉన్నది, మనము తగ్గవలసి ఉంటున్నది. హల్లెలూయా, హల్లెలూయా. అందును బట్టి ప్రియులారా, చాలామంది పరిచర్య అంటూనే అయ్యో మేము అది చేయలేము, అయ్యో మేము ఇది చేయలేము, అక్కడ చేయలేము. మొన్న నేను ఒక యూట్యూబ్లో షార్ట్స్ చూస్తూ ఒక షార్ట్ చూసినాను. ఆయన కొన్నిటికి ఆయన ఒక అధికారి. ఆయన ఎప్పుడు కూడా ఆ సహవాసానికి వెళ్ళలేదంట. ఆయన ఒక సహవాసానికి, హెబ్రోన్ సహవాసానికి వెళ్ళినాడు హైదరాబాద్లో. వెళ్ళినప్పుడు అక్కడ మందిరం ఇంకా వాకిలు తీయలేదు, 9కే వెళ్ళినాడు. అక్కడ అడిగితే 10 గంటలకు ఆరాధన అని చెప్పినారంట. అయితే బైబిల్ స్టాలు తలుపు మాత్రమే తెరిచినారు. అక్కడికి వెళ్ళి పలకరించినంటే, నేను ఇదే మొట్టమొదటిసారిగా మందిరానికి వచ్చినాను, ఎన్ని గంటలకు ఆరాధన అని అంటే వాళ్ళు 10 గంటలకు అని చెప్పినంట. ఈయన అడిగినాడంటే, నేను ఏమైనా పని చేస్తాను, ఏమన్నా పరిచర్య అని. సరే పరిచర్య చేస్తావా అని అడిగితే, అయ్యా నేను పరిచర్య చేస్తాను అన్నారంట. సరే మరి అని పిలిచికెళ్ళి, ఇక్కడ 20 ఉన్నాయి కదా, ఇందులో నీవు కొన్ని బాత్రూమ్స్, టాయిలెట్స్ క్లీన్ చెయ్యి అని చెప్పినాడంట. అర్రే తొందరగా వచ్చింది ఏమో అనుకుంటే, అక్కడ ఆఫీస్ రూమ్ దగ్గర పోతే పరిచర్య చేస్తావని అడిగితే, ఈ యొక్క బుక్ స్టాల్లో ఏదైనా బుక్స్ అందించడము కానీ, అమ్మడము కానీ, ఇలాంటి పరిచర్య ఇస్తారేమో. నా హోదా చెప్పినాను, నా యొక్క డిగ్రీ, నేను ఏం పని చేస్తున్నానో, ఏ ఆఫీస్లో వర్క్ చేస్తున్నానో అంతా కూడా బయోడేటా మొత్తం చెప్పితే, ఏంటి వీళ్ళు ఈ విధంగా ఇచ్చినారు అని అనుకున్నాడంట. చాలా దుఃఖముతో, బాధతో ఒక రూమ్ కడిగి మరి ఇంకొక రూమ్కి షిఫ్ట్ అవుతూ ఉంటే, ఆ పక్క బాత్రూంలో ఇంకొక ఆయన బాత్రూమ్ కడుగుతూ సంతోషమే సమాధానమైనటువంటి పాట పాడుతూ ఉల్లాసంగా సంతోషంగా బాత్రూమ్, నేను ఇంత దుఃఖంగా కడుగుతుంటే ఆయనేమి సంతోషమే సమాధానమే పాట పాడుకుంటూ కడుగుతూ ఉన్నాడని, ఈయన 2 బాత్రూంలు కడిగి బయటకు వచ్చేదాకా ఆయన కొన్ని బాత్రూంలు అటువైపు నుంచి కడుక్కుంటూ ఆయన బయటకు వస్తే చూస్తే, ఈయన కంటే 3 విధాలుగా ఆయన పై ఆఫీసర్ అంట. చప్పట్లు కొడతాం. హల్లెలూయా. దేవుని యొక్క అప్పుడు, ఏం సార్ మీరు ఈ పని చేస్తూ ఉన్నారంటే, నేనేం చేస్తున్నాను, ఆయన మందిరంలో పరిచర్య చేస్తున్నాను. హల్లెలూయా. మనము ప్రభువుల అంటి గొప్పవారమేమీ కాదు. ఆ విధంగా వారు చెప్పినప్పుడు అక్కడ చూస్తూ ఉంటే, ఆయన చెప్పే సాక్ష్యం ఏమంటే, అక్కడ పరిచర్య చేసేటువంటి ప్రతి ఒక్కరూ కూడా చిన్న చిన్న ఎంప్లాయీస్ కాదు, కానీ మంచిగా అన్ని రకాల, ఏ విషయంలో చూసినా ఏది తక్కువ లేనటువంటి వారు దేవుని యొక్క మందిరంలో తగ్గించుకొని పరిచర్య చేస్తూ ఉన్నారు. అందుకే వారి యొక్క స్థాయి, వారి యొక్క విధానాలు, వారు పని చేసేటువంటి ఆ యొక్క క్యాడర్స్ చూసినప్పుడు అంత విధిగా ఏ విధంగా అంటే, తమ్మును తాము తగ్గించుకుంటూ వచ్చారు కాబట్టి వారు గొప్పవారిగా దేవుని చేత చేయబడ్డారు అని ఆ సాక్ష్యము ఇవ్వడం జరిగింది. హల్లెలూయా, హల్లెలూయా. భక్తి విషయంలో పరిచర్య కూడా చాలా గొప్పది. మేము కొంతమందికి ఫోన్లు చేసి, అమ్మ, అయ్యా పరిచర్య ఉంది మీరు రండి అంటే, కొంతమంది ఇష్టంగా వస్తారు, కొంతమంది మరి ఇష్టపడరు, మరి కొంతమంది ఏమి మాకు చెప్పుకోకుండా పిల్లలకి చెప్పినారని మరి కొంతమంది మాట్లాడుతుంటారు. ఏది ఏమైనా చెయ్యడము ఎవరి పరిచర్య? హల్లెలూయా. ఎవరి పరిచర్య? దేవుని పరిచర్య. ఇక్కడ ఒక విశ్వాసులని కానీ, ఒక సేవకులని కానీ, లేకపోతే చిన్నలు పెద్దలు అనేటువంటి తారతమ్యం ఏమీ లేదు. అందరము కలిసి మనం ఏం చేస్తాము? పరిచర్య చేస్తాము. ఈ పరిచర్య చేయడము భక్తిలో ఏమై ఉన్నది? హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. కాబట్టి ప్రియులారా,
దేవుని దైవ భక్తి విషయంలో మొట్టమొదటిగా మనం చూసుకున్నాము విశ్వాసము అని. చెప్పండి. 2 వాక్యము. మూడవదిగా పరిచర్య చేయాలి. 4వదిగా ప్రార్థన. 5వదిగా మనం చూస్తున్నాం చూడండి, అపవిత్రమైన ముసలమ్మ దైవ భక్తి చేసేటువంటి విషయములో మన నోట ఏ మాట రాకూడదు? కాని మాటలు, అపవిత్రమైన మాటలు, వ్యర్థమైనటువంటి మాటలు మన నోటిలో రాకూడదు. ప్రియులారా, వాటన్నిటినీ కూడా ఏం చేయాలంట? విసర్జించాలి. హల్లెలూయా. మనము భక్తి చేసేటువంటి మనము మన జీవితంలో ఏ విధంగా భక్తి చెయ్యాలి అంటే, ప్రభువు కోరుకునే విధంగా, ప్రభువు మెచ్చుకునే విధంగా. ఆయన ఏది చేయవద్దు అంటాడో అది చేయకూడదు, ఏది చేయమని చెప్తాడో దానిని మనం ఏం చేయాలి? చేపట్టేటువంటి వారిగా ఉండాలి. ప్రియులారా, దేవుని వాక్యంలో మనం చూసుకున్నట్లయితే పేతురు పత్రిక అనుకుంటాను, పైకి భక్తి గల వారి వలె ఉండి మీరు దాని శక్తిని ఆశ్రయించని వారై ఉన్నారు. హల్లెలూయా. ఏ విధంగా ఉన్నారంటమ్మా? పైకి అంటే బాగా ముసుగులు వేసుకుంటాం, మోకాళ్ళు వేస్తాం, ప్రార్థనలు చేస్తాం, కానీ పైకి భక్తి గల వారి వలె ఉండి దేవునిని, దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క పరిచర్యను, దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించని వారిగా ఉంటాం. అందుకోసమే దేవుని వాక్యము సెలవిచ్చేది ఏమంటే, భక్తి చేసేటువంటి మన జీవితంలో సంపూర్ణంగా ప్రభువుని ఆశ్రయించాలి. పైకి భక్తి కాదు. మనము మత్తయి సువార్తలో మనం చూసుకో, ఇక్కడ భక్తి విషయంలో ఈ విధంగా పై భక్తి, లోపల భక్తి అని చూసినప్పుడు మత్తయి సువార్త 15వ అధ్యాయంలో చూసుకున్నట్లయితే అక్కడ భక్తి విషయంలో కొంతమంది మనకు కనిపిస్తారు. శాస్త్రులు కనిపిస్తారు, పరిసయ్యులు కనిపిస్తారు, సద్దూకయ్యులు కనిపిస్తారు. వారు చాలా నిష్ఠ కలిగినటువంటి వారు కదా. వారు ఎక్కడికి వెళ్ళినా కూడా కాళ్ళు కడుక్కోకుండా లోపలికి రారు, పళ్ళెము కడుక్కోకుండా పళ్ళెలలో భోజనాలు చేయరు. అయితే అది శాస్త్రులు, పరిసయ్యుల యొక్క భక్తి. వాళ్ళు సమాజం. మరి మనం చూసుకున్నట్లయితే గిన లూకాసు వార్త 18వ అధ్యాయంలో చూసుకున్న అక్కడ పరిసయ్యుని భక్తి, సుంకరి భక్తి కూడా కనిపిస్తుంది. ఈ మత్తయి సువార్త 15వ అధ్యాయంలో చూస్తే వారంట శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు వారు సున్నము కొట్టిన సమాధుల వలె ఉంటారని రాయబడి ఉంది. అంత మాత్రమే కాదు, వారు పెదవులతో దేవునిని గణపరచుచున్నారు, కానీ వారి హృదయములు దూరముగా ఉన్నాయి. అంటే దేవుడు పెదవులతో ఆరాధించే ఆరాధనను కోరుకుంటాడా, లేకపోతే అంతరంగములో నుంచి, హృదయ అంతరింద్రియాలలో నుంచి వచ్చేటువంటి ఆరాధన ఆయన స్వీకరిస్తాడా? పూర్ణ మనసుతో పాడాలి ప్రతి ఒక్కరు కూడా. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆరాధన 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 ప్రేమించేదన్. అధికముగా ఆరాధింతు, ఆసక్తితో ప్రేమించేదన్. అధికముగా ఆరాధింతు, ఆసక్తితో. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఏ విధంగా భక్తి చేద్దాం? పూర్ణ మనస్సుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో మనము, అంటే హృదయపూర్వకంగా మనం ఏం చేయాలి? ఎవరో నన్ను చూస్తారు, వాళ్ళు నన్ను మెచ్చుకుంటారు, వాళ్ళు నాకు అవార్డు ఇస్తారని కాదు.
హల్లెలూయా. ఎవరు మెచ్చుకోకపోయినా చూడని పరిచర్య రహస్యమందున్న నా తండ్రి చూచుచూ ఆయన ప్రతిఫలం ఇస్తాడు. చప్పట్లు కొడతాం. చాలా పరిచర్యలు కనిపించవు, కానీ ఆయన నేత్రాలు అంతటా అందరినీ చూస్తూ ఉన్నాయి. చూచుచున్న దేవుడు ఏం చేస్తాడు? ప్రతిఫలము ఖచ్చితంగా ఇస్తాడు. అందును బట్టి ప్రియులారా, ఈ పరిచర్యలో మనము చాలా దేవుని విశేషంగా మనం అంటే పెదవులతో గణపరచడము కాదు, కానీ మనము హృదయపూర్వకముగా ఏం చేయాలి అంటే ఆయనను సద్దూకైలు, శాస్త్రులు, పరిసయ్యులు లాంటి భక్తి కాదు. మళ్ళీ మనం చూసుకున్నట్లయితే లూకా 18లో మనం చూసుకుంటే అక్కడ కొన్ని వచనాలు రాయబడింది పరిసయ్యుని గురించి, సుంకరి గురించి. అక్కడ పరిసయ్యుడు ఏమని చెప్తున్నాడు? ఆయన భక్తిని ఆయన చాటి చెప్తున్నాడు. డబ్బా ఉన్నాడు. ఏమని కొడతా ఉన్నాడు అక్కడ? మీరు చదవండి, నేను రాసుకోలేదు ఆ వచనాలు. మరి ఇక్కడ వచ్చిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రార్థన చేయుటకై ఇద్దరు మనుషులు దేవాలయమునకు వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. పరిసయ్యుడు నిలవబడి దేవా నేను చోరులను అన్యాయస్తులను వ్యభిచారులనైన ఇతర మనుషుల వలన ఈ సుంకరి వలన ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వారమునకు 2 మార్లు ఉపవాసము చేయుచు నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను. అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైనా నన్ను కరుణించుమని పలికెను. అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నాను. తన్ను హెచ్చించుకొని వాడు తగ్గించబడననియు, తన్ను తాను తగ్గించుకొని వాడు హెచ్చింపబడిననియు చెప్పాను. హల్లెలూయా. ఇక్కడ చూస్తున్నాం, ఆయన వీధి మధ్యలో నిలబడి దేవునికి చెప్తూ ఉన్నాడు, దేవా నేను వారానికి 2 మార్లు ఉపవాసము చేయుచున్నాను. నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లిస్తూ ఉన్నాను అని చెప్పుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. అయితే ఈ సుంకరి ఏ విధంగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు? వీధి మధ్యలో నిలువుటంగి వేసుకొని చేతులు పెద్దగా పైకి ఎత్తి అందరికీ కనబడే విధంగా ఏమని చెప్తూ ఉన్నాడు? దేవా నేను వారానికి 2 సార్లు, అంత మాత్రమే కాదు, నా రాబడి అంతటిలో కూడా నేనేం చేస్తున్నాను? దశభాగం ఇస్తూ ఉన్నాను. అంత మాత్రమే కాదు, నేను ఈ సుంకరిలాగా ఉండనందుకు. ఆ సుంకరి ఏమైనా పాపే? ఆయన ఏం ప్రార్థనా మందిరానికి రాలేదా? సమాజ మందిరానికి కదా. అంటే ఈయనకు ఏమంటే నేను ఒక పరిచయుడు, నేను గొప్పవాడు, నాలాగా ఎవ్వరూ ప్రార్థన చెయ్యలేరు అని చెప్పుకుంటూ ఉన్నాడు. ప్రియులారా, అయితే ఆయన రొమ్ము కొట్టుకుంటూ దేవా పాపినైన నన్ను కరుణించుమని ప్రార్థన కేక వేసినాడు. అయితే ప్రభు ఎవరి ప్రార్థన విన్నాడు? సుంకరి ప్రార్థన విన్నాడు. ఎవరిని గురించి చెప్తూ ఉన్నాడు అక్కడ? సుంకరి గురించి ఏమని రాయబడి ఉంది? అతని కంటే ఇతడు నీతిమంతుడు. హల్లెలూయా. నా గురించి నేను చెప్పుకోవడంలో ఏం విశేషము లేదు. నా గురించి నేను చెప్పుకోవడం ఏమి గొప్పతనమేమి. నా గురించి నేను చెప్పుకున్నట్లయితే పక్కన ఏమంటారు? ఆమె డబ్బా చాలా కొట్టుకుంటుంది. హల్లెలూయా. పొగడాల్సింది మన నోరు కాదు, పరుల నోరే మనల్ని పొగడాలి. ప్రైజ్ ద లార్డ్. అందుకే ఇక్కడ సుంకరి గురించి రాయబడింది, అతని కంటే ఇతడు నీతిమంతుడు. ప్రైజ్ ద లార్డ్ అని చెబుతూ తన్ను తాను తగ్గించుకున్నవాడు అంటే భక్తిలో తగ్గింపు, వినయ మనస్సు, దీన మనస్సు చాలా ముఖ్యం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నిజంగా ఈ భక్తిలో ఒక భాగము 10వ భాగం ఇవ్వడం. క్రొత్త నిబంధన ప్రకారము అయితే
నీవు ఆశీర్వదించబడిన కొలది నీ ఆశీర్వాదము ఎంత ఎక్కువగా ఉంటుందో దశమ భాగము కంటే ఎక్కువగా నీవు ఇవ్వాలి. మనం దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తుంటున్నాము, ఉపదేశించు వానికి, ఎవరైతే ఉపదేశం పొందుతారో మంచి పదార్థములన్నిటిలో కూడా ఏమి ఇవ్వాలి? భాగము ఇవ్వాలని. అంటే ఇవన్నీ కూడా భక్తిలో ఒక భాగమై ఉంటూ ఉన్నది. హల్లెలూయా. ఈ రోజుల్లో చాలామంది ఏమేమో అది ఇది ఇది అది అని చెప్తూ ఉన్నారు. మంచిది, ఏది ఏమైనా దేవుడు నీవు ఇచ్చిన దాన్ని పుచ్చుకొని తిరిగి నీకు ఇవ్వలేనంత ఆయన అసమర్థుడు కాదు. నువ్వు ఏదైతే భూమిలో ఒక విత్తనంగా విత్తుతూ ఉన్నావో అది ఖచ్చితంగా ఫలభరితంగా మార్చబడబోతూ ఉంది. అందుకోసమే ఈ యొక్క భక్తిలో కానుకలు, ప్రతిష్ఠిత అర్పణలు, దశమ భాగాలు మనము దేవునికి సమర్పించాలి. భక్తిలో అది కూడా ఒక భాగమై ఉంటూ ఉన్నది. ఇస్తూ ఉన్నారు, మంచిది. చాలామంది ఇచ్చేవాళ్ళు కూడా ఇప్పుడు ఇవ్వకుండా మానుకున్నారు, మంచిది. ఎందుకు అంటే మీరు తిరిగి ఎప్పుడైతే ఆ కార్యాన్ని ప్రారంభిస్తారో తిరిగి మీ జీవితంలో గొప్ప కార్యాలను మనము చూడబోతూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ప్రభు చెప్పేది ఏమంటే నీవు చేసేటువంటి భక్తి కొన్నిటిని విసర్జించాలి, కొన్నిటిని మనం ఏం చేయాలి? చేపట్టాలి, అనుసరించాలి, నడుచుకోవాలి. నేను ఇప్పుడు ఈ విషయాలన్నీ చెప్పినా కదా, గుర్తుంచుకోండి. మరి తర్వాత కావస్తే మీరు చూడండి, దేవుని వాక్యము మనతో మాట్లాడేదిగా ఉంటూ ఉన్నది. ప్రియులారా, అంత మాత్రమే కాదు, ఇక్కడ చెప్తూ ఉన్నాడు 7వ వచనము 2వ భాగంలో, దేవ భక్తి విషయములో నీకు నీవే సాధకము. హల్లెలూయా. అంటే భక్తి విషయములో మనకు మనమే ఏం చేసుకోవాలి? సాధకము చేసుకోవాలి. నాకు నేనే, దేవుని వాక్యం తెలియజేయబడింది, నాకు నేనే ఏం చేయాలి? సాధకము చేసుకోవాలి. ఇక్కడ చెప్తున్నాడు దేవభక్తి విషయములో నీకు నీవే కదా. ఒకరోజు 2 రోజులు పిల్లల్ని స్కూల్కి చేర్పించినప్పుడు మనం ఏం చేస్తాము? పిలుచుకెళ్ళి స్కూల్లో వదిలిపెట్టి వస్తాం. వారం 10 రోజులు అయిన తర్వాత నీవు రెడీ చేయకపోయినా వాడే ఏమంటాడు? మమ్మీ స్కూల్కి పోవాలి కదా, స్కూల్కి టైం అవుతుంది, స్కూల్కి నన్ను రెడీ చేయని అడుగుతారు. ఎందుకంటే వాడు అభ్యాసము, అంటే వాడు నేర్చుకున్నాడు, వెళ్ళడానికి అలవాటు పడ్డాడు. హల్లెలూయా. భక్తి విషయంలో కూడా అభ్యాసము చేసుకోవాలి. హల్లెలూయా. నీకు నీవే కొన్ని విషయాలు అభ్యాసము చేసుకునేవి ఉంటాయి. నాకు నేనే బైబిల్ చదువుకోవాలి, వ్యక్తిగతంగా దేవునితో నాకు నేనే ఏం చేయాలి? సంబంధం, వ్యక్తిగత ప్రార్థన చేయాలి. రెండోదిగా మనం చూస్తుంటున్నాం నాకు నేనే కుటుంబ ప్రార్థన, నాకు నేనే ఈ విషయంలో సాధకం చేసుకోవాలి. మూడవదిగా సంఘ సహవాసానికి రావడము, నాకు నేనే ఏం చేసుకోవాలి? ఒక వారం బల్ల ఉంటుంది, ఇంకొక వారం బల్ల ఉండదు అని అప్పుడు వారం మార్చి వారం వచ్చేవాళ్ళు. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకు యేసయ్య శరీరము రక్తము ప్రతి వారం కూడా ఇవ్వబడుతూ ఉంది. అయినా కొద్దిమంది 1వ వారం 3వ వారమే వాళ్ళు నెంబర్స్ పెట్టుకున్నారు. ప్రైజ్ ది లార్డ్. అంటే సహవాసానికి రావడంలో కూడా నాకు నేను ఏం చేసుకోవాలి కదా? అపోస్తలుల బోధ ఎందును, సహవాసమందును, రొట్టె విరుచుట ఎందును, ప్రార్థన చేయుట ఎందును ఎడతెగక ఉండుడి. హల్లెలూయా. అంటే ఈ విషయాలలో మనకు మనమే, అందుకోసమే చెప్తారు దేవభక్తి విషయములో నీకు నీవు ఎప్పుడైతే సాధకం చేసుకుంటావో, ఈరోజు నువ్వు వెళ్ళొద్దు అన్న నువ్వు వెళ్ళకుండా ఆగలేవు, నువ్వు సాగి వస్తావు దేవుని మందిరానికి. హల్లెలూయా. ఆయన దర్శనం, ఆయన మందిరానికి రాకుండా మనం ఆగలేము. ఎందుకు అంటే మన జీవితాలు ఆదివారము శుక్రవారము ఉపవాస ప్రార్థన అంటూనే మన యొక్క ప్రాణ ఆత్మ దేహ శరీరాలు దేవుని మందిరానికి వెళ్ళాలని కేకలు వేసే అనుభవంలోకి వచ్చేలాగన మనకు మనమే సాధకము చేసుకోవాలి. హల్లెలూయా. ఎవరు చేసుకోవాలి? మీరు రాలేదంటే నీ ఫోన్ కాల్ చేస్తూ ఉంటాను, ఏమి మందిరానికి రాలేదు అంటే ఏదో ఒకటి చెప్తూ ఉంటారు.
మీరు ఎక్కడికే వెళ్ళిని ఆదివారానికంతా మనము మందిరంలో ఉండేలాగా మన షెడ్యూల్ మనం రెడీ చేసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందుని బట్టి ప్రియులారా, మనకు మనమే సాధకము, అభ్యాసము మనము చేసుకునేటువంటి వారిగా ఉండాలి. ప్రియులారా, ఈ సాధకము ఈ విధంగా మనము దేవుని మందిరానికి రావడము మనం నేర్చుకున్నప్పుడు ఇక్కడ అనేకమైన చూడండి, భూమి మీద ఏ విధంగా బ్రతకాలి, మనుషులతో ఏ విధంగా బ్రతకాలి, పెద్దవారితో ఏ విధంగా బ్రతకాలి, తోటి వారితో ఏ విధంగా బ్రతకాలి, మనం ఎక్కడ పని చేస్తున్నామో ఆ యొక్క అధికారులతో మనం ఏ విధంగా ఉండాలి, క్రింది వారితో ఏ విధంగా, ప్రతి ఒక్కటి కూడా ఎక్కడ నేర్పించబడుతుంది. వారు ఎవరైనా ఏమైనా మీకు పై అధికారులుగా ఉన్నారా, మీరు వాళ్ళకి ఏం చేయాలి, లోబడి ఉండండి. ప్రతి ఒక్కటి కూడా కుటుంబంలో కూడా మనం ఏ విధంగా పెద్దల ఎడల మనం ప్రతి ఒక్కటి కూడా మనకు నేర్పించేదిగా ఉంటున్నది. అందుకోసమే ఇది మనకు ఆత్మీయమైన బడి. హల్లెలూయా. ఏ బడి? అనేకమైన ఆత్మలో ఏ విధంగా ఎదగాలి, ఏ విధంగా ఆత్మ వాక్యము ప్రభు యొక్క సత్యాలను అనుసరించి ఏ విధంగా మనం బ్రతకాలి అనేది మనకు నేర్పిస్తుంది. చాలామంది మందిరము దేవుని సహవాసానికి రావాలంటే చాలా ఆయాసంగా చూస్తారు. కానీ దేవుని యొక్క మందిరానికి రావడానికి మనల్ని మనం అభ్యాసం చేసుకుందాం. మీరు రోజు 7 గంటలకు లేస్తారో 10 గంటలకు లేస్తారో అనవసరం. కానీ మందిరం మనకి ఎన్ని గంటలకి? 9కి. మరి నాకేం మీ టయాలు నాకు అవసరం లేదు. మీరు ఎన్ని గంటలకు లేస్తున్నారు? మళ్ళీ రోజు స్కూల్స్ ఉన్నప్పుడు, మీ డ్యూటీస్ ఉన్నప్పుడు మనం ఏ విధంగా వెళ్తున్నాం, మందిరం అంటే ఏ విధంగా వస్తున్నాం, మన హృదయాలను మనమే పరీక్షించుకుందాం. మన పిల్లల్ని ఏ విధంగా రెడీ చేసి పంపిస్తున్నాం, మందిరం అంటే మనం ఏ విధంగా చేస్తూ ఉన్నాం. దీన్ని మనము ఏమి చేసుకోవాలంటే దైవ భక్తి విషయములో నీకు నీవే, నాకు నేనే ఏం చేసుకోవాలి. నేను ఒకరికి, అక్క మీరు ఎందుకు అక్క మందిరానికే రావడం లేదంటే, అమ్మా మా ఇంట్లో మేము చాలామంది ఉన్నాం, మేము రెడీ అయ్యి వచ్చేపాటికి చాలా లేట్ అయిపోతుంది. అప్పటికంతా కొన్నిసార్లు ఆరాధన కూడా అయిపోయి ఉంటుంది, ఈ మధ్య 12కి అయిపోతుంది కదా, బయట నుంచి బయట వెళ్ళిపోయిన రోజులు ఉంటూ ఉన్నాయి. ఎంత విచారం. హల్లెలూయా. ప్రియులారా, మనము దేవుని యొక్క భక్తి విషయంలో దైవ భక్తి ఇది ఇప్పటి వరకే ప్రయోజనం అయితే ఏమో లేపని, నువ్వు చేసే ఉద్యోగమే కానీ చేసే పనే కానీ భూమి మీద బ్రతికి ఉన్నంత వరకు దాని నుంచి మనము ప్రయోజనము, లాభము, క్షేమము మనం పొందుతాం. పొందే విషయాలలోనే మనం అంత పర్ఫెక్ట్గా ఉంటాం. ప్రైజ్ ది లార్డ్. అయితే ఈ భక్తి ఎప్పటిదాకా అనేది 8వ వచనం మనం చదువుకుందాం. శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టుకే ప్రయోజనకరమగును గాని దైవ భక్తి ప్రతి ఒక్కరు చెప్పండి, దైవ భక్తి చదువునన్న. ఇప్పటి జీవము విషయములో రాబోవు జీవము విషయములో వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమగును. చెప్దామా? అన్ని విషయములలో పక్కనలతో చెప్పండి, ప్రయోజనము, లాభము, ప్రయోజనము, లాభము. హల్లెలూయా. శరీర సంబంధమైన సాధకము ఎంత మట్టుకు ప్రయోజనం అంటమ్మా? ఎంత మట్టుకు? కొంచెం మట్టుకే ప్రయోజనం కదా. ఇప్పుడు తంబు పెట్టినారు, ఏం చేయాలా? ఇన్ టైంలోనే పోయి తంబు వేయాలి. మంచిది. ఎందుకంటే మనకు పద్ధతిని, క్రమశిక్షణను, డిసిప్లిన్ నేర్పిస్తుంది. అదేవిధంగా ఇక్కడ చూస్తున్నా, అది మనకు ఏం చేస్తుందంటే మనము టయానికి వెళ్తే ఇంకా మిగతా వాళ్ళు కానీ స్టూడెంట్స్ కానీ అందరూ కూడా టయానికి రావడానికి వీలవుతుంది. అది మంచిది. అయితే ఈ అదే కాదు, మనం పొద్దున్న లేవడం కూడా శరీరానికి ఏం చేయాలి? అమ్మో, రాత్రి ఎంతసేపు అయినా మేల్కుంటాం కానీ ఉదయాన్నే లేవాలంటే ఏమి కాదు. మాకి అబ్బా
ఉదయాన్నే లేవాలంటే మాకు అస్సలు కుదరదు. సోమరి, చీమల దగ్గరికి వెళ్ళు. ఆ సోమరి అంట వేసవి కాలము లోనే అది ఏం చేస్తుందంట, వర్షాకాలంలో వెళ్ళి ఆహారాన్ని కూర్చోకోవడానికి కాదని ఆహారాన్ని అంతటినీ సిద్ధం చేసుకుంటుందంట. అందుకోసమే సోమరి నువ్వేం చేయాలి, చీమల దగ్గరికి వెళ్ళి జ్ఞానము. హల్లెలూయా కదా. మనము మొట్టమొదటి లేచే విషయంలోనే మనం ఏం చేయాలంటే మన శరీరాన్ని సాధకం మనం చేసుకోవాలి. హల్లెలూయా కదా. అందుకోసమే శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టుకు ప్రయోజనకరం. ప్రియులారా, దేవుని వాక్యం సెలవిస్తుంది, చాలాసేపు పండుకుంటారు కదా, అందరూ లేచి ఊర్లో వాళ్ళు ఇంట్లో వాళ్ళందరూ తిరుగుతూ ఉంటారు. మా నాన్న ఎప్పుడు అనేవాడు, ఊర్లో వాళ్ళందరూ లేచి పారాడుతూ ఉన్నారు, ఇంకా మీరు పరుపుల మీదే ఉంటే ఆ పీడంతా మీ మీదకి వస్తుంది అని. అది మంచిది కాదు, అది దరిద్రం నిజమే. ప్రియులారా, ఉదయాన్నే లేచేది నువ్వు అలవాటు చేసుకో. కాకలు అరవక మునుపే నీ కంఠస్వరము దేవునికి వినిపించడం నేర్చుకో. కాకలు అరవక మునుపే నీ ముఖ దర్శనం, నీ ముఖ స్వరూప దర్శనాన్ని దేవుని ఎదుట నువ్వు కనిపించడం నువ్వు నేర్చుకో. నీ జీవితము ఏ విధంగా మారుతుందో నీవే సాక్ష్యం ఇవ్వబోతావు. ఇంతవరకు లేవకుండా నీ శరీరాన్ని నువ్వు సాధకము చేసుకోకుండా ఉన్నావేమో, ఈ రోజు నుంచి నువ్వేం చేయాలి? చాలామంది లేవరు, నాకు ఎందుకంటే డేటాలు ఆన్ చేసుకోరు. సోమవారం నుంచి గురువారం వరకు ప్రార్థనలు ఉంటాయి కదా, చాలామంది పాలు పొందరు. కొంతమంది అయితే ఇంకా నేను అది వాయిస్ స్టార్ట్ అని ఇంకా ఇట్లా కొట్టే కల్లా టక 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 పడిపోతూ ఉంటారు. ప్రైజ్ ది లార్డ్ అంటే ఆల్రెడీ వాళ్ళు వెయిటింగ్లోనా, ఎప్పుడు పాస్టమ్మక్క చేస్తుంది, మేము ఎప్పుడు జాయిన్ కావాలని. సంతోషం, మీ అందరిని బట్టి నేను అభినందిస్తున్నాను. చప్పట్లు కొడితే అభినందిద్దాం. సోమవారం నుంచి గురువారం వరకే కాదు, అనుదినము ప్రతి నిత్యము కూడా దేవుని ఎదుట మనం ముఖ దర్శనం చేసుకుందాం. ప్రైజ్ ది లార్డ్. నాకు సమయం అయిపోతూ ఉంది. ఇక్కడ చూస్తాం, శరీర సంబంధమైన సాధకము ఎంత మట్టుకంటమ్మా? మరి నేను ఒక మాట అడుగుతున్నాను, ఖచ్చితంగా చెప్పండి, మొహమాటం లేక. మీకు కొంచెం మట్టుకు ప్రయోజనకరము కావాలా, లేకపోతే మరి ఇక్కడ చూస్తుంటున్నాము కదా, రాబో తరం వరకు అన్ని విషయాలలో మనము ప్రయోజనకరంగా ఉండాలని ఆశపడి నిజంగా యథార్థంగా చెప్పాలి. హలో నాగలక్ష్మి, అమృత, చెప్పవా నువ్వు? వద్దా నీకు భక్తి ప్రయోజనం అయ్యేది? ప్రభా నాకు నిద్ర కావాలమ్మయ్య అంటావా? హల్లెలూయా హల్లెలూయా కదా. చాలా ఇక్కడ చూస్తుంటున్నాము, కొంచెం మట్టుకు కాదు కానీ అన్ని విషయాలలో మనం ఏ విధంగా ఉండాలి? ప్రయోజనకరమై ఉండాలి. ఇక్కడ చూస్తుంటున్నాము ప్రియులారా, కొంచెం మట్టుకు ప్రయోజనకరమగును కానీ దైవ భక్తి ఇప్పటి జీవము విషయములోను రాబోవు మనము బ్రతికే విధానములోను వాగ్దానముతో కూడినదై అన్ని విషయాలలో నీకు ఏమవుతుంది? అన్ని నువ్వు ఏ విషయం అడుగుతావు నన్ను అడుగు. అక్క మా పిల్లలకు బోలే మొద్దులక అంటావా? ప్రయోజనం ఏ విధంగా అవుతుందంటే, నీవు భక్తి చెయ్యి, జ్ఞానము దేవుని దొరుకుతుంది. జ్ఞానము సంత వీధుల్లో కేకలు వేస్తుంది. నువ్వు ఎప్పుడైతే జ్ఞానవంతుడైనటువంటి అనంత జ్ఞాని అయినటువంటి యేసును ఆరాధించడానికి సమయానికి వచ్చి, దేవా నువ్వు అనంత జ్ఞాని, జ్ఞానంకు మితి లేదు, జ్ఞాన సంపన్నుడు, ప్రభువా మీకు స్తోత్రం స్తోత్రం, జ్ఞానము బుద్ధి వివేకములు అన్నీ నీ దగ్గర ఉన్నాయా, స్తోత్రం 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 అని చెప్తుంటే జ్ఞానం వస్తుంది. అమ్మా మేము చాలా కష్టపడతాం, ఉదయం నుంచి రాత్రి పడుకునే వరకు ప్రార్థన కూడా చేసుకోము, బైబిల్ కూడా చదువు, ఆదివారం కూడా పనికి వెళ్తే సంపాదన వస్తుంది, సంపాదనకు వెళ్తాం, కానీ డబ్బులు మిగలవు. హల్లెలూయా. కానీ నువ్వు అన్ని సోమవారం నుంచి ఆదివారం వరకు కష్టపడు, ఆదివారం ప్రభుని ఆరాధించడానికి రా, నీ సంపాదనను నా దేవుడు ఏం చేస్తాడంటే, 127వ కీర్తనలో చదవండి అమ్మా. వాళ్ళంట ఉదయాన్నే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పడుకుంటారంట. మీరు వేకునే లేచి చాలా రాత్రి అయిన తరువాత
పండుకొనుచు కష్టార్జితమైన ఆహారము తినుచుండుట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. అంటే తన ప్రియులకు తెలుసు, నేను దేవుని సన్నిధిని, దేవుని ప్రేమిస్తూ ఉన్నాను, ఆయనకి ఇవ్వాల్సిన సమయాన్ని నేను ఇస్తూ ఉన్నాను. ఖచ్చితంగా తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన ఆహారం ఇచ్చే, అక్క ఇప్పుడే కదా నువ్వు పొద్దున్నే లేసేది అలవాటు చేసుకోవాలి, సాధకం చేసుకోవాలని, మళ్ళీ ఇప్పుడేమో పడుకుంటే దేవుడు ఇస్తాడని ఉంది కదా అని మీరు నన్ను అడుగుతారు. ఎందుకంటే నేను ఒకసారి ఇట్లే అందరు కళ్ళు మూసుకొని ఆరాధన చేస్తామని చెప్పినప్పుడు కళ్ళు మూసుకొని ఆరాధన చేస్తూ ఉన్నాం. కళ్ళు తీసుకొని ఉన్నారు కొంతమంది. అప్పుడు నేనేం చేసినానంటే, కళ్ళు తీసుకున్న వారందరూ కూడా కళ్ళు మూసుకోండి అంటే, ఆరాధన అంతా అయిపోయాక దగ్గరకు వచ్చి ఆ పాప, ఆంటీ నేను కళ్ళు తీసిండేది, నువ్వు తీసిండేది నీకు కనిపించిందంటే నువ్వు కళ్ళు తెరిచింటేనే కదా. అంటే భక్తిలో కూడా చాలా అతిభక్తి, అంటే విధేయతలో కూడా చాలా విధేయులు. ప్రైజ్ ద లార్డ్. అంటే మా కాలంలో అయితే అట్లా ఎదురు ప్రశ్న వేయాలి అన్న కూడా చాలా భయపడేవాళ్ళం. ఇప్పుడు భయం అనేది తక్కువ. అయితే చూడండి, తన ప్రియులు నిద్రించుచుండగా, ఎందుకంటే వారంతా కష్టపడుతూ వారి చేతుల 128:1 చదువునన్న, ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితం అనుభవించెదవు. హల్లెలూయా. ఇప్పుడు నేను ప్రార్థన చేస్తాం, ప్రభువా కష్టపడుతున్నాము, మా సంపాదన నిలిచుండట్లేదు, దరిద్రమే ఉంది, అప్పులే ఉంది, మాకు జీవనం గడవకుండా ఉంది. ప్రభువా ఈ వాక్యాలను బట్టి నీకు స్తోత్రం. దేవాన్ని మమ్మల్ని ధనవంతులుగా చేయడానికి, మాకు సమృద్ధిని ఇవ్వడానికి నువ్వు దరిద్రుడవయ్యావయ్యా, నీకు స్తోత్రం 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 అంటే నా స్థితి అంతా మార్చబడుతుంది. అందుకోసమే వాగ్దానముతో కూడినదై అది ప్రయోజనకరం. అంటే నీవు ఈ భక్తి చేసే విషయంలో దేవుని యొక్క వాగ్దానాలు ఎత్తిపట్టి భక్తి చేస్తురా, ఆ వాగ్దానాల ఫలమును, వాగ్దానాల నెరవేర్పును మన జీవితంలో మనము ఖచ్చితంగా అనుభవిస్తాం. అది కొంచెం మట్టుకు కాదు, అన్ని విషయాలలో, అన్ని సమయాలలో మనము చేసేటువంటి భక్తి ప్రయోజనకరం అవుతుంది. హల్లెలూయా. ఈ విధంగా చెప్పుకుంటా పోతే చాలా ఉంటాయి. మీకు ఏ సమస్య కానీ, ఏ రోగమే కానీ, ఏ విషయాలే కానీ, కుటుంబ సమస్యలే కానీ, దేవా నా కుటుంబంలో ఎప్పుడూ నెమ్మది ఉండదయ్యా, ఎప్పుడూ గలిబిలే, ఎప్పుడూ జగడాలే అని చెబుతూ, దేవా నువ్వు కుటుంబ వ్యవస్థను నిర్మించడానికి నీకు ఒక గొప్ప ప్రణాళిక ఉంది కదా, ఆ కుటుంబాన్ని అందులో సంతోషం ఉంటుందనే కదా నువ్వు చేసింది. మరి నా కుటుంబంలో సంతోషము సమాధానమే లేదయ్యా, అయ్యా నా కుటుంబంలో శాంతి ఇవ్వు, సమాధానం ఇవ్వని నువ్వు వేడుకో. ఆయన కుటుంబాన్ని నిర్మించడంలో ఉన్న ప్రణాళికను బట్టి, నీ కుటుంబాన్ని బట్టి సణగొద్దు గొణగొద్దు, ఏవి ఉన్నా స్తోత్రం 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 అని చెప్పు. ఆ స్తోత్రమే నీ స్థితిని, నీ పరిస్థితిని, అన్ని విషయాలను నా దేవుడు మార్చబోతున్నారు. అందుకోసమే భక్తి కొంచెం మట్టుకు కాదు, ఇప్పటి జీవము విషయంలోను, పక్కన వాళ్ళతో చెప్పండి, ఇప్పటి జీవం విషయంలోను, రాబో జీవం విషయంలోను అది ప్రయోజనకరం. హల్లెలూయా. అంటే ప్రెజెంట్ ఫ్యూచర్లో కూడా మనకు అది ఏం చేస్తుంది, అది ఆశీర్వాదకరమై ఉంటుంది. అందుకోసమే ప్రియులారా, ప్రభువు చెప్తూ ఉండేది ఏమంటే, భక్తిని మనము నిర్లక్ష్యము చేయకూడదు. ఇప్పుడు తిప్పండి, నాకు ఈ ఉపోద్ఘాతం చెప్పడానికి ఇంత సమయం అయింది. 16వ కీర్తన 3వ వచనం చదవండి. ఇంకా రెఫరెన్స్లు చూపించుకుంటూ పోతే చాలా సమయం అవుతుంది. నేను కొన్ని ముఖ్యమైనది నేను ఇలాగందును, భక్తుడు ఈ విధంగా అంటున్నాడు. చెప్పండి. భూమి మీద నున్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టలు. యెహోవాను విడిచి వేరొకని అనుసరించు వారికి శ్రమలు విస్తరించును. వారు అర్పించు పానీయార్పణములు నేను అర్పింపను. వారి పేర్లు నా పెదవుల నెత్తను. యెహోవా నా స్వాస్థ్య భాగము, నా పానీయ భాగము, నీవే నా భాగమును కాపాడుచున్నావు. మనోహరమైన స్థలములలో నాకు పాలు ప్రాప్తించుచున్నది. ఎవరికి? ఆ ప్రభు ఆ మాటలు చెప్తున్నాడు. ప్రభు చెప్తాను, నేను ఇలాగ భూమి మీద నున్న. ఒకసారి మనము భక్తులమా లేకపోతే అతి భక్తులమా?
భక్తి చేస్తే పర్వాలేదు, కానీ అతి భక్తి చాలా డేంజర్. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు చెప్తున్నాడు ప్రభువు, భక్తులే భూమి మీద నున్న భక్తులే కేవలము వారు నాకు ఇష్టలు. వేరే వాళ్ళకి శ్రమలు విస్తరిస్తాయి, మనకు కూడా శ్రమలు వస్తాయి. శ్రమలు రావనడానికి లేదు. శ్రమలు విస్తరించినా యోబు గ్రంథంలో ఒక మాట చూస్తున్నాం. ఒక్క విషయము, నీ భక్తి నీకు, అమ్మ రెఫరెన్స్ ఎవరైనా తీసి 6వ అధ్యాయమా 4:6 ఎస్. భక్తి నీకు ధైర్యము పుట్టింపదా, నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా, నీ యథార్థ ప్రవర్తన నిరీక్షణకు ఆధారము కాదా, నీ నిరీక్షణకు ఆధారము నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా? ఎలాంటి శ్రమలే రాని, ఇరుకులే రాని, ఇబ్బందులే రాని, పీకల మీద కత్తులు పెట్టిన పరిస్థితులే రాని, లేకపోతే మరొక విధంగా ఏదే రాని, నీ భక్తి నీకేం చేస్తుంది? ఎందుకు అంటే భూమి మీద నున్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టలు. మనోహరమైన స్థలములలో ఏం చేస్తుందంటే పాలు ప్రాప్తిస్తుంది. ఇంకా పైన చూస్తున్నాము, ఇంకా ఏం చేస్తుందంటమ్మా అక్కడ చూస్తున్నా అంటే శ్రేష్టమైన స్వాస్థ్యము ప్రభు మనకి. అంటే భూమి మీద నున్న భక్తులకు ఎన్ని శ్రమలు వచ్చినా వారు చేసేటువంటి భక్తి నిష్ప్రయోజనము కాదు. ఇప్పుడు నేను ఒక్క భక్తుని మాత్రమే చూపిస్తాను, తర్వాత మీకు అసైన్మెంట్ హోంవర్క్ ఇస్తాను, మీరు చదువుకోరండి. మరి నా వాక్యోపదేశం చేయడానికి ఏ రోజు వస్తుందో దాన్ని కంటిన్యూ చేస్తాను. ఈ సమయంలో దానియేలు గ్రంథము 6వ అధ్యాయానికి మనం వద్దాం. 6వ అధ్యాయము 10వ వచనం. ఇక్కడ మనం చూస్తుంటున్నాము ప్రియులారా, దానియేలు ఆయన మనం చూసుకున్నట్లయితే ముఖ్యుడు, ప్రముఖుడు, 10 అంతలు శ్రేష్ఠుడు అని మనం చూస్తున్నాం. అయితే అక్కడ ఉన్నటువంటి మాదీలు, కల్దీలు, పారసీకులు, మరికొంతమంది దానియేలు బబులోనులో నుంచి యెరూషలేము నుంచి ఒక బానిసగా ఈ బబులోనుకు తీసుకొని రాబడి యొక్క దానియేలే ఆ ముగ్గురులో కూడా ఈ దానియేలే శ్రేష్ఠుడు, ప్రముఖుడు అని ఒక అసూయ కలిగి రాజుకు ఊదుతూ ఉన్నారు. అయ్యా రాజా 30 రోజులు నీకు తప్ప ఏ మనుషునికే కానీ ఏ దేవునికే కానీ ఎవ్వరు కూడా ప్రార్థన, ఎవరితో కూడా పిల్లలు మాట్లాడుకోకుండా చూసుకోవాలి. మీరు భక్తి చేయకూడదని సాతానుడు ఆటంకపరుస్తున్నాడు. పిల్లలు తీసుకొని బయటకు వెళ్ళండి. ఈ రోజు నుంచి మీకు ఒక టర్నింగ్ పాయింట్. మీ జీవితాల్లో భక్తి చేయడానికి పూనుకోండి, పరిచర్య చేయడానికి పూనుకోండి. మీ కానుకలు, దశమభాగాలు భక్తిలో ఒక భాగమైంది కదా, తీసుకొని రండి. ఇప్పటి నుంచి మీ జీవితంలో ఏ విధంగా మారుతూ ఉంటుందో, పరిచర్య, విశ్వాసము, ప్రార్థన, వాక్యము, ప్రతి విషయంలో నేను కొన్ని విషయాలు చెప్తాను. అన్ని విషయాల్లో మిమ్మల్ని మీరు చేసుకొని మనమే సాధకం చేసుకుందాము. అది కొంచెం మట్టుకు కాదు, కానీ అన్ని విషయాలలో అది ప్రయోజనకరము. ఇప్పటి విషయంలోనూ రాబోవు కాలం విషయంలో కూడా ప్రయోజనకరమై ఉంటుంది. ప్రియులారా, ఇప్పుడు చూస్తూ ఉన్నాము దానియేలు భక్తుడు కదా, నీ భక్తి గురించి మాట్లాడుతూ ఉన్నాను. నీ భక్తి నీకు ధైర్యము. అక్కడ కింద చూస్తే శ్రమలు వస్తాయి, అది ఇదని ఉంది కదా. నీ భక్తి నీకు ధైర్యము, నీ యథార్థ ప్రవర్తన నీకు నీతికి ఆధారము కాదా అని. మంచిది. అయితే ఇక్కడ మన భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టం. భక్తులకేం శ్రమలు రావా, రోగాలు రావా, ఇబ్బందులు కలగవా, శోధనలు కలగవా? కలుగుతాయి. కానీ భక్తులకు ఉన్నటువంటి ధైర్యము ఏమి అంటే, మనము చేస్తూ ఉన్నాం కదా భక్తి, మనము ఆధారం పైకి భక్తిగా దేవుని ఆశ్రయిస్తూ భక్తి చేస్తున్నాం కదా, ఆయన ఆనుకొని భక్తి చేస్తున్నాం కదా, అది మనకి ఏం చేస్తుంటే ధైర్యం. నాతో నా దేవుడు ఉన్నాడు, నేను జలములలో పడి వెళ్తూ ఉన్నాను, నా దేవుడు ఆ యొక్క జలములలో కూడా, అది ఎర్ర సముద్రమే కానీ యోర్దాను నదే కానీ, నాతో కూడా నా యేసయ్య వస్తున్నాను. అగ్నిలో పడి నేను నడుస్తూ ఉన్నాను, అది 7 అంతల అగ్నిగుణం పెద్దగా చేయబడిన, నేను అందులో వేయబడిన, అందులో కూడా నా దేవుడు ఉన్నాడు. హల్లెలూయా.
శత్రువుల చేతికి అప్పగించబడిన ఆ దేవుడు శత్రువుల చేతిలో నుంచి విడిపించుటకు నా దేవుడు సమర్థుడు. మనము చేసిన ఒక భక్తుల జీవితంలో, హిజ్కియా జీవితంలో మనం చూస్తున్నాం, యెహోషాపాతు జీవితంలో మనం చూస్తున్నాం. 6 రాజ్యాల వారు యెహోషువ కాలంలో మనం చూస్తున్నప్పుడు వారందరూ కూడా పట్టుకొని వారిని అందరినీ కూడా చెట్లకు వేలాడి తీసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అవి ఏ విధంగా సాధ్యము? వారు దేవుని ఎడల భక్తి, హల్లెలూయా, దేవుని యొక్క వాక్యాన్ని అనుసరిస్తూ వచ్చారు. దేవుని యొక్క వాక్యములు పెంపారుతూ వచ్చినారు. సుబోధ అంటే మంచి బోధ, మంచి వాక్యం అంతా కూడా మంచిదే, కానీ బోధించే విధానములో పరిపరి విధాలుగా ఉంటాయి. కానీ బోధ అది వాక్యానుసారంగా ఉందా లేదా అని ఎవరు గుర్తిస్తారు అంటే, వాక్యము తెలిసినటువంటి వారు, వాక్యము చదివేటువంటి వారు దాన్ని గమనించగలరు. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఈరోజు మనం చూస్తూ ఉంటున్నాము, భక్తునికి కూడా శ్రమ వచ్చా. ఏ దేవునికి ప్రార్థన చేయలేదంటే ఈయన భక్తిని సాధకం చేసుకున్నారు. ఎవరు? బ్లెస్సింగ్ నువ్వు చూసుకో, దినమునకు 3 సార్లు. ఈయన ఏమి చేసుకున్నాడు? భక్తిని సాధకము చేసుకున్నాడు. హల్లెలూయా. భక్తిని సాధకం చేసుకున్నాడు. విధి విరుద్ధంగా వచ్చిన ఏ దేవునికి, ఏ మనిషికి కూడా మీరు ప్రార్థన చేయకూడదని కఠినమైన ఆజ్ఞ వచ్చిన ఆయన ప్రతి నిత్యము, ప్రతిరోజు ఏ విధంగా ప్రార్థన చేస్తూ ఉన్నాడో అదే విధంగా మీరు చెప్పండి ఇప్పుడు, యథావిధిగా చదువునన్న 6:10 యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు వచ్చెను. హల్లెలూయా. ఏమంటమ్మా? యథావిధిగా అనుదినము, చెప్పండి, అనుదినము ముమ్మారు. ఇక్కడ వేస్తారమ్మా బాబు, ఇక్కడ చూస్తున్నాము. అతడు తన ఇంటికి వెళ్ళి, చెప్పండి, అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ప్రతిరోజు ముమ్మారు 3 సార్లు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము వైపు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను దేవునిని స్తుతించుచు వచ్చెను. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ ఈ విధంగా చేయాలని ఉందా? రాజు ద్వారా ఏమని ఆజ్ఞ చేయబడింది? ఏ దేవునికి, ఏ మనుషునికి కూడా మీరు ప్రార్థన చేయకూడదు. కానీ ఈయన సాధకము అలవాటు చేసుకున్నాడు, భక్తిని అలవాటు చేసుకున్నాడు. ప్రతిరోజు 3 సార్లు ముష్టాన్నం అయితే తింటాం, కానీ ప్రార్థన చేయాలంటే ఏదైనా సైడ్ కర్రీ లేకపోయినా, లేకపోతే రసం లేకపోయినా, ఒక పెరుగు తక్కువైనా, పక్కన పచ్చళ్ళు లేకపోయినా, ఏం మమ్మీ ఈరోజు అది లేదు ఇది లేదు, కానీ ప్రార్థన లేకపోతే, ఇక్కడ చూడండి, భక్తుడు సాధకం చేసుకుంటున్నాడు, భక్తిని సాధకం చేసుకున్నాడు. ఎంత విధి విరుద్ధమైన పరిస్థితులు వచ్చినా, ఆజ్ఞలు వచ్చినా, ప్రార్థన నాకు తప్ప వేరే దేవునికే కానీ ఎవరికే కానీ మీరు చేసుకున్నట్లయితే సింహాల బోను మీకు సిద్ధంగా ఉంది, అందులో వేయబడుతుందన్న ఆజ్ఞ తెలిసి ఉందా? తెలిసి లేదా? తెలిసే ఉంది. అయినప్పటికీ కఠినమైనటువంటి మాటలు తెలియజేయబడినప్పటికీ కూడా ప్రార్థన మానలేదు. హల్లెలూయా. ఆరాధనాపను స్తుతించుట మానను, ఆరాధనాపను నేను స్తుతించుట మానను, నేను స్తుతించుట మానను. ఎల్లప్పుడు యేసుకే అంతానమైలుకే, ఆరాధన యేసుకే,
అంతా నా మంచికే తన చిత్తమునకు తల వంచితే తన చిత్తమునకు తల వంచితే ఆరాధనాపను స్తుతించుట మానను ఆరాధనాపను నేను స్తుతించుట మానను నేను స్తుతించుట మానను నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదన్ నిత్యము ఆయన కీర్తి నా నోట నుండు నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదన్ నిత్యము ఆయన కీర్తి నా నోట నుండు. హల్లెలూయా. చూడండి, అంత కఠినమైన పరిస్థితుల్లో కూడా సింహపు బోను రెడీగా ఉంది. 30 రోజులంట ఆ సింహాల బోనులో ఉన్న పెద్ద పెద్ద సింహాలకు ఆహారం కూడా వేయలేదంట. ఎందుకు తెలుసా? ఎందుకమ్మా? దానియేలును ఇంకా సింహపు బోనులోనికి ఆ విధంగా వేస్తే వెంటనే బోను యొక్క అడుగుకు రాకముందు ఇట్లా వేస్తే క్యాచ్ తీసుకొని తినాలి అని. అయితే అలాంటి పరిస్థితి వచ్చిన దానియేలంట తన ఇంటికి వెళ్ళినాడు. యథాప్రకారంగా చింతే లేదు. ఆడ బోను ఉంది, సింహాలు ఉన్నాయి, ఆకలు ఉన్నాయి. వచ్చి చూసి వాళ్ళు వచ్చి చూసిపోతున్నారు, వీళ్ళు వచ్చి చూసిపోతున్నారు. పోయి రాజుకు చెప్తూ ఉన్నారు. డోంట్ కేర్, భయపడ్డమే లేదు. నా దేవుడు నన్ను రక్షించుటకు సమర్థుడు. ఒకవేళ రక్షించకపోయినా దేవునికి స్తోత్రం. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు ఏ విధంగా అనుకున్నారో చెప్తూ ఉన్నారు. ఆ విధంగా ఈయన అనుకొని భక్తిని మాత్రం మానలేదు. ఈ కాలమాన పరిస్థితుల్లో భక్తికి వ్యతిరేకమైన పరిస్థితులు, ప్రభువుని అనుసరించడానికి వ్యతిరేకమైనటువంటి అనేకమైనటువంటి విధి విధానాలు బయలుదేరినాయి. భయపడేవాళ్ళు భయపడుతున్నారు. భయపడకుండా దేవుడు నాకు ఉంటే చాలు, దేవుడే నా ఆధారము, నేను ఆధారము చేసుకున్నటువంటి దేవుడు నరుడు కాదు, ఆయన దేవుడు ఏమైనా చేయగలడు అని విశ్వసించిన వారు దానియేలు లాగా ప్రతిరోజు యథావిధిగా దానియేలు ఏ విధంగా, అప్పుడు మందిరాలు లేవు కదా, అందుకే వాళ్ళు ఉండేది కూడా ఒక బానిస రాజ్యంలో, బబులోను పట్టణంలో ఉంటూ ఉన్నారు. అందుకే ఆయన ఏ ఇంటిలో ఉన్నాడో ఆ ఇంటికి వెళ్ళి యథాప్రకారంగా ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి యొక్క పైగది కిటికీలు తెరిచి యెరూషలేము వైపు తెరిచి తన దేవునికి ప్రార్థనలు చేయుచు ఆయనను స్తుతిస్తూ వచ్చిన ప్రార్థన చేస్తూ ఉన్నాడు, దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఏం జరిగా? కాపాడబడినాడా? సింహబోనుకు వెళ్ళలేదా? వేయబడలేదా? ఏమో నాకు సరిగ్గా డౌట్తో చెప్తా. వేయబడినాడు, అవునా? ఎస్, ఓకే, వేయబడినాడు. ఇంకా పోయి రాజుకు విషయం అంతా చెప్తే ఏమీ చేయలేని పరిస్థితి. రాజు సింహాలు బోనులో వేసినారు, కానీ రాజుకు ఆ రాత్రి అంతా కూడా నిద్ర పట్టలేదు. తంతి వాయిద్యాలు వాయించేటువంటి వారిని అందరినీ కూడా నిలిపివేసినాడు. ఎందుకంటే దానియేలు అంటే చాలా ఇష్టం, దేవునికి ప్రియుడే, రాజునకు కూడా ఇష్టమైనటువంటి వ్యక్తి. అన్నీ ఆపేసి నిద్రపోకుండా తిరుగుతూ ఉన్నాడు. ఏమైనాడో భక్తుడు దానియేలు. ఆయన ఆరాధించే దేవుడు గొప్పవాడు కదా, కాపాడబడి ఉంటాడు అని ఒకవైపు, మరి ఉన్నాడా లేదా అని మరొక వైపు. తెల్లవారుగానే ఎక్కడికి వెళ్తూ ఉన్నాడు? బంట్రౌట్లు పంపిస్తూ ఉన్నాడా? వేయడానికి పోయినటువంటి వారిని పంపించినాడా? కంప్లైంట్ తీసుకొని వచ్చినారు కదా దానియేలు మీద, ఆ వ్యక్తులు పోయి చూసుకోరమ్మన్నాడా? చూడండి, ఒక అన్యరాజుకు దేవుని భక్తుడంటే ప్రేమ. హల్లెలూయా. ఎందుకంటే మనము చేసే భక్తి ఇతరులను మన వైపు త్రిప్పేదిగా ఉంటుంది, ఇతరులను మన వైపు మగ్ధులుగా ఇష్టపడేటువంటి విధానంలో నడిపించేదిగా ఉంటూ ఉంది. అందుకే భూమి మీద నున్న భక్తులే వారు నాకు కేవలము హల్లెలూయా
దేవునికి నువ్వు ఎప్పుడైతే ప్రియుడైతావో మనుషులకు కూడా నువ్వు ఇష్టడైతావు. హల్లెలూయా. దేవునికి ఇష్టమైన భక్తి నువ్వు ఎప్పుడైతే చేయగలుగుతావో ఎన్ని సమస్యలు వచ్చినా, రాజులే కానీ అధికారులే కానీ అది ఏదే కానీ వారందరూ కూడా ఏమైనాడు, పరిస్థితి ఏమైంది, బసురాజ్ సార్ గురించి అడుగుతూ ఉంటారు. మీ మందిరం ఆ విధంగా అయింది కదా, ఇప్పుడు ఎక్కడున్నారు? ఇది పరిస్థితి అంటే నిజంగా ఆ రోజుల్లో మేము చాలా దుఃఖపడ్డామని చెప్తారంట సార్కి. వాళ్ళు ఎవరో సార్కి తెలియదు. అంటే మనము నిలిపిన భక్తి అన్యజనులు, ప్రభుని ఎరగని వారు అందరికీ తెలియజేయబడింది. ఇప్పుడు చూస్తే వారు ఏం చేస్తారంటే మీరు ప్రభుకు చేసిన భక్తే మీకు ఆశ్రయం ఇచ్చింది అని చెప్తూ ఉన్నారు. హల్లెలూయా. ప్రియులారా, ఆ రోజు వచ్చి దానియేలు విషయంలో ఆ యొక్క రాజు మాట్లాడుతున్నాడు. తెల్లారింది కదా, మళ్ళీ బ్రతికినాడా, సింహాలు ఏమన్నా చీల్చుకొని పీక్కొని తిన్నాయా, మరి ఏంటి పరిస్థితి అని సింహపు గుహ దగ్గరకు వచ్చి ఏమంటున్నాడు, ఆహా జీవము గల దేవుని సేవకుడవైన దానియేలు. బిరుదు ఎవరిస్తూ ఉన్నారు? దేవుడిచ్చినాడా? దేవుని సేవకులు ఇచ్చినారా? అన్యరాజు గుర్తించినాడు. దానియేలు ఆరాధించే దేవుడు జీవము గల దేవుడు. ఇంత కఠినమైన పరిస్థితి వచ్చినా కూడా ఆయన ప్రార్థన ఆపలేదు, స్తుతించడం ఆపలేదంటే ఆ దేవునిలో మహిమ ఉంది, ఆ దేవునిలో మహాత్మ్యం ఉంది. ఆ దేవుడు ఖచ్చితంగా ఈయనను జీవముతో ఉంచుతాడు. ఆ దేవుడు జీవము గల దేవుడు అని అన్యరాజు తెలుసుకొని ఆ గుహ దగ్గరకు వెళ్ళి పిలుస్తూ ఉన్నాడు. జీవము గల దేవుని సేవకుడవైన దానియేలు, లోపల నుంచి నిత్యము నీవు దేవుడు నిన్ను రక్షింపగలిగేనా? ఇప్పుడు దానియేలు సూపర్ మాటలు చెప్తారు, చదువు నాన్న. అందుకు దానియేలు రాజు చిరకాలము జీవించునుగా నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడినందున గనుక ఆయన తన దూతను పంపించి సింహములు నాకు ఏ హానియు చేయకుండా వాటి నోళ్ళు మూయించెను. రాజా నీ దృష్టికి నేను నేరము చేసిన వాడును కాను కదా, నేరము చేసిన వాడను కాను గదా అనేను. హల్లెలూయా, హల్లెలూయా. తన యొక్క నిర్దోషత్వము బట్టబయలు చేయబడింది. హల్లెలూయా. అందుకోసమే ప్రియులారా, మనము ప్రభు కొరకు మనము మన నీతిని కాపాడుకుంటూ, నిర్దోషత్వాన్ని కాపాడుకుంటూ, పరిశుద్ధతను కాపాడుకుంటూ ప్రభు కొరకు భక్తి చేసే విషయంలో ఎన్ని నిందలు, ఎన్ని నేరాలు మోపబడినా, ఎన్ని ఘోరాలు మోపబడినా నీవు చేసేటువంటి భక్తి అంచుల మట్టుకు పోతాం. ఇంకా అనేకులు అంటారు, ఎందుకయ్యా వద్దులేయ్యా అంటారు. కానీ నువ్వు ఆపకుండా ప్రార్థన చేస్తూ స్తుతిస్తూ వస్తున్నావే, ఆ ప్రార్థన దేవుని సన్నిధికి ధూపం వలెను. నువ్వు చేసే స్తుతి ఆరాధన సాయంకాలపు నైవేద్యం వలెను నా దృష్టికి చేర్చబడింది కదా. 24లో చెప్పబడి ఉంటుంది, ఆయన నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును. హల్లెలూయా. పరిశుద్ధ స్థలముల నుంచి ఆయన సహాయము చేయవాడు, సియోనులో నుంచి ఆయన మనల్ని ఆదుకునేటువంటి ప్రభు. మరణ పంచుల వరకు, మరణపు కోరల్లోనికి వెళ్ళిపోతాం. కానీ నీవు ఆశ్రయించిన దేవుడు, నీవు నమ్ముకునేటువంటి దేవుడు, నువ్వు ఏ దేవునికైతే యథార్థమైనటువంటి భక్తిని చేస్తూ ఉన్నావో ఆ దేవుడు నిన్ను, నన్ను, మనలను ఖచ్చితంగా రక్షించగలుగుతాడు. హల్లెలూయా. తర్వాత చివరిలో చదవండి, ఆయన చేసినటువంటి భక్తి ద్వారా ఆ రాజు ఏమని చెప్తూ ఉన్నాడు, బహుతరములకు నీవే. దానియేలు విషయంలో అక్కడ రాయబడింది కదా నాన్న, 6వ అధ్యాయం చివరిలో ఏమని రాయబడిందమ్మా? ఆయన విడిపించువాడును. ఒక్క విషయం నాన్న, ఇక్కడ రాజు చెప్తూ ఉన్నాడు చూడండి అమ్మా, 27 చదవండి అమ్మా. ఆయన విడిపించువాడును. 26 నుంచి చదవండి. నా సముఖమున నియమించినదేమనగా నా రాజ్యములోని సకల ప్రభుత్వముల నివాసులు దానియేలు యొక్క దేవునికి భయపడుచు ఆయన సముఖమున వణుకుచుండవలెను. ఎవరు చెప్తూ ఉన్నారు ఈ మాటలు? రాజు చెప్తూ ఉన్నాడు. లోకమందంతట నివసించు 25 సకల జనులను
రాష్ట్రములకును ఆయా భాషలు మాట్లాడు వారికి ఈలాగు రాయించదు, మీకు క్షేమాభివృద్ధి కలుగును కాక. నా సముఖమందు నియమించినది రాజ్య శాసనము ఏమంటే, నా రాజ్యములో ఉండే సకల ప్రభుత్వంలో ఎందుండు నివాసులు దానియేలు యొక్క దేవునికి భయపడచ్చు. అప్పుడు దానియేలు ఏ దేవునికి కూడా ప్రార్థన. ఇప్పుడు అందరు ఎవరికి భయపడాలి? అందరు ఎవరిని ఆరాధించాలి? అందరు ఎవరిని బ్రొక్కాలి? అందరు ఎవరిని స్తుతించాలి? అందరు ఎవరికి ప్రార్థనలు చేయాలి? చెప్పండి. నా దేవునికి, పుష్ప దేవునికి. మీరు పుష్పాలు కాదు, మరి మీ పేర్లు చెప్పుకోండి. ఎవరు ఏ దేవునికి? బ్లెస్సీ. హల్లెలూయా. బ్లెస్సీ దేవునికి ఆరాధనలు చేయాలి, ప్రార్థనలు చేయాలి. సకల మంది రాష్ట్రాలలోను జనులు ప్రతి ఒక్కరు కూడా చాటింపు చేయబడాలంటే నీవు భక్తి చేసే విషయంలో నిర్లక్ష్యం చేయాలనా, లేకపోతే ఆదివారము మానాలనా? మందిరము ఎడతెగకుండా ఆయన సంఘ సహవాసంలో మనం ఉండాలనా? ప్రైజ్ ది లార్డ్. మందిరము పట్టకూడదు, ఏ కార్పెట్ ఖాళీగా ఉండకూడదు, ఏ కుర్చీ కూడా. నీ దేవుడు గొప్పవాడని నీ ఇంటి వారే కాదు, నీ స్వజనులే కాదు, నీ స్వగ్రామమే కాదు, నీ రాష్ట్రము, నీ జిల్లా కాదు, ప్రపంచ దేశాలన్నీ కూడా చెప్పుకోవాలి. నువ్వు ఆరాధించే దేవుడు సామాన్యుడు కాదు. మనము చేసేటువంటి భక్తి, మనము ఆరాధించే దైవము జీవము లేని నిర్జీవమైనది కాదు, జీవము గల దేవుని మనం ఆరాధిస్తున్నాం. అందుకోసమే జీవము గలది కాబట్టి నేను సింహభవనంలో వెళ్ళినా సింహంలో వస్తుంది, అగ్నిలోనికి వెళ్ళినా అగ్నిలోనికి వస్తుంది, జలములలోనికి వెళ్ళినా జలముల్లోనికి వస్తుంది. యుద్ధము చేసేటువంటి పరిస్థితుల్లో వెళ్ళినా కూడా ఆ సమయంలో కూడా నాతో ఉండి నా యుద్ధం నా పక్షాన చేసి నాకు విజయాన్ని ఇచ్చి శత్రు రాజ్యాలను నా దేవుడు కూల్చివేస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చూస్తూ ఉన్నాము, ఆయన సముఖమందు వణుకుచుండవలెను, ఆయనే జీవము గల దేవుడు, ఆయనే యుగయుగములు ఉండువాడు, ఆయన రాజ్యము నాశనము కానేరదు. ఆయన రాజ్యము నాశనము కానే. ఆయన రాజ్యము. నువ్వు చేసేటువంటి భక్తి ఇప్పటి వరకును రాబోవు జీవము విషయంలో వాగ్దానముతో కూడినదై అది అన్ని విషయములలో నువ్వు ఏ విషయం ఊహిస్తూ ఉన్నావు? ఇందులో నాకు ప్రయోజనమా? ఎస్, ప్రయోజనం. ఈ విషయంలో ప్రయోజనం, ఈ విషయంలో ప్రయోజనం, అన్ని విషయాలు. ఈ విషయంలో నిష్ప్రయోజనం అని చెప్పడానికే లేదు. ప్రతి విషయంలో కూడా నువ్వు చేసేటువంటి భక్తి, నువ్వు ఆరాధించే దేవుడు జీవము గల దేవుడు కాబట్టి ఇప్పటి జీవము విషయంలో, రాబో జీవము విషయంలో అది వాగ్దానముతో. మనకు వాగ్దానాలు నిబంధనలు లేని పరజనులము అన్యజనులము కాదు, వాగ్దానాలు నిబంధనలు ఉన్నటువంటి దైవ జనాంగము, నిబంధన జనులము, క్రొత్త నిబంధన ప్రజలము మనమై ఉంటూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, దానియేలు భక్తి చేశాడు. కొంచెం వరక నేను ఉంటాను, సింహబోన్లో వేయబడినప్పుడు చనిపోతే చనిపోతాను, నా ప్రాణమున్నంత వరకు నా దేవుని ఆరాధించకుండా, స్తుతించకుండా, ప్రార్థించకుండా నేను నా గొంతు మూగబోయే పరిస్థితి నాకు ఉండకూడదు అనుకున్నాడు. స్తుతించి ప్రార్థన చేసినాడు. విధి విరుద్ధంగా ఉన్నా కూడా యథార్థంగా చేసినాడు భక్తి. ఆయన యథార్థత ఆయనకు ధైర్యం పుట్టించింది, ఆయన యథార్థత ఆయన కాపాడగలిగింది. అంత మాత్రమే కాదు, తన దేవుని గూర్చి చాటింపు వేయబడింది. హల్లెలూయా. నీవు భక్తి విషయంలో ముసుగులోనే భక్తి చేస్తూ ఉన్నట్లయితే అది కొంతవరకు నీకు ప్రయోజనం అయి ఉండొచ్చు. నిజంగా ఏ పరిస్థితి వచ్చినా ధైర్యంగా నువ్వు భక్తి చేయగలిగినట్లయితే అంతటా అందరి విషయంలో కూడా నా దేవుడు ఏమై ఉన్నాడు అనేటువంటి సత్యము నేను ప్రకటించిన అవసరము లేదు. నా గురించి నన్ను ఎవరు బాధిస్తున్నారో, హింసిస్తూ ఉన్నారో వారే నా దేవుని గురించి చాటింపు వేసేవారుగా ఉంటూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. మనం చూస్తున్నాము. తర్వాత 27 ఆయన విడిపించువాడును రక్షించువాడునై ఉండి
పరమందును భూమి మీదను సూచక క్రియలను ఆశ్చర్య కార్యములను చేయువాడు. ఆయనే సింహముల నోటి నుండి ఈ దానియేలును రక్షించెను అని వ్రాయించెను. ఈ దానియేలు దర్యావేషు ప్రభుత్వ కాలమందును పారసికుడకు కోరేషు ప్రభుత్వ కాలమందును వర్ధిల్లెను. హల్లెలూయా. దానియేలు వర్ధిల్లుతూ ఉన్నాడు. ప్రభుత్వాలు ఆయన దినాలలో వర్ధిల్లుతూ ఉన్నాయి. అంత మాత్రమే కాదు, చెప్తున్నారు ఆయన విడిపించువాడును రక్షించువాడునయుండి పరమందును భూమి మీదను సూచక క్రియను ఆశ్చర్య కార్యములు చేయువాడు ఆయనే అని రాయించినాడంట. సింహపు నోటి నుండి దానియేలును రక్షించనని రాయించెను. హల్లెలూయా. మనల గురించి ఒక చరిత్ర సృష్టించబడాలనా? అయ్యో, నా విధి రాత, నా తలరాత ఎట్లుంటే అట్లా. తలరాత మార్చే శక్తి, విధి రాత మార్చే శక్తి, భూలోకంను తల క్రిందలు చేసే శక్తి నీ భక్తికి, నీ ప్రార్థనకుంటూ ఉన్నది. హల్లెలూయా. కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా ఇప్పుడు మోసెస్ వచ్చి ఈ భారతావనిలో మళ్ళీ ఒక్కొక్కరిని దానియేలులాగా నిలబెట్టాలని బిడ్డ పాట పాడుతున్న సమయంలో మోకరించగలిగిన మోకాళ్ళు వంగుతాయన్న ప్రతి ఒక్కరు కూడా మోకరిద్దాం. అయ్యా, ఈ తరానికి నేను ఒక దానియేలులాగా కావాలి. నా భక్తి ఇప్పటి కాలానికి, రాబో కాలానికి నేను ఒక ప్రయోజనకరమైన వ్యక్తిగా నిశ్చయపడాలయ్యా. నేను చేసే భక్తి నిష్ప్రయోజనము కాకూడదు. హల్లెలూయా. ఈ తరానికి నన్ను ఒక దానియేలులాగా చేయవా? విధి విరుద్ధంగా ఉన్న తండ్రి, వేడుకోండి. యేసయ్యా, ఆ దానియేలులాగునా నన్ను జీవింపచేయవా. యేసయ్యా, ఆ దానియేలులాగునా నన్ను జీవింపచేయవా.